సార్ అన్ని ఫిట్టింగ్స్ సార్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు అక్కడ కూడా మాట్లాడారు స్పెషల్ ప్యాకెట్ లేదు బిడ్డ బాగా చేస్తున్నారా. ఇప్పుడు మన ఉత్పత్తి ఎంత ప్రధానమో మార్కెటింగ్ అంత. వ్యవసాయమే కానీ వ్యవసాయ అనుబంధమైనటువంటి ఏ పరిశ్రమ అయినా కానీ ఉత్పత్తి ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో మార్కెటింగ్ అనేది ప్రధానం అని చెప్పక తప్పదండి. ఇక్కడ వాస్తవంగా ఇవాళ మన ఉత్పత్తితో మనం ఎంతైతే ఆదాయం పొందే అవకాశం ఉన్నదో వీళ్ళు కేవలం మార్కెటింగ్తో ఏదైతే ఉందో అంతకంటే రెట్టింపు ఆదాయం పొందుతుంది. ఆ మార్కెటింగ్ ద్వారా పొందే ఆదాయాన్ని ఉత్పత్తిదారుడే పొందగలిగినట్టయితే మనం మెరుగైనటువంటి ఒక ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు వివిధ రకాలైనటువంటి సహకారం లభిస్తున్నాయి. జగిత్యాల అంటే ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి కొరకు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు రైతాంగం ముందుకు రావాలి. సురేష్ ఏదైతున్నదో ఆయన స్వయంగా ఒక డైరీ ఫామ్ అంటే ఏర్పాటు చేసుకొని డైరీ ఫామ్ అంటే పాల ఉత్పత్తి అది కేవలం ఉత్పత్తికి పరిమితం కాకుండా వీళ్ళ మిల్క్ ప్రొడక్ట్ ఏదైతే సేకరణ కేంద్రాలు ఉన్నాయో వాళ్ళు పోయడంతో మనం ఆశించినటువంటి ఒక లబ్ధి పొందలేకపోతుంది. వాళ్ళు ఏదైతే కేవలం 40 రూపాయల లీటర్ చొప్పున సేకరిస్తారు. అదే మనం ఇక్కడ మార్కెట్ చేసుకుంటే 60 నుండి 80 రూపాయలకు మార్కెట్ చేసుకునే అవకాశం. కేవలం మార్కెట్తో ఏదైతే ఉందో మనం ప్రతి లీటర్కి 20 రూపాయల కంటే అదనంగా లబ్ధి పొందే అవకాశం లభిస్తుంది. ఇవాళ నిరుద్యోగ యువత దీని పట్ల దృష్టి కేంద్రీకరించాలి. మరి అట్లాగే ఇవాళ పాల ఉత్పత్తిపై తో ఏర్పడేటువంటి పదార్థాలు ఇవాళ మీగడే కానీ వెన్నె కానీ పెరిగే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవాళ వినియోగదారులు అందరూ ఏదైతుందో ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పాల ఉత్పత్తిదారు వ్యవస్థపై ఆధారపడుతున్న ఇట్స్ నాట్ ఫ్రెష్. మనం తయారు చేసే ఫ్రెష్ ఇది మనం తయారు చేసే ఫ్రెష్ ఇది అదేదైతుందో పాల పొడితోని పాలు చేసి పాలల్లో ఏదైతుందో ఇక మిశ్రమం ఏం కలుస్తుందో కూడా తెలియదు. ఇది ఆ విధంగా కాకుండా పల్లె రుచులు అనేది ఏదైతున్నదో ఏ విధమైనటువంటి కలుషితం లేకుండా అడల్ట్రేషన్ లేకుండా పాల విక్రయమే కానీ పాల ఉత్పత్తుల విక్రయమే కానీ వీళ్ళు వాటితో పాటుగా వీళ్ళ పల్లె రుచులు అని చెప్పని ఈ చెట్టీస్ మనం పురాతనంలో ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా కానీ తొక్కు అందు అమ్మ మామిడికాయ తొక్కు నిమ్మకాయ తొక్కు ఈరికెళ్ళి ఇట్లా రకరకాల పేర్లతో ఏదైతుందో అది ఇవాళ ఆధునికంలో చెట్టు కిందకి వచ్చేసి వీళ్ళు విదేశాల్లో విద్య కోసం పోయే వాళ్ళే కానీ లేక ఇతరత్ర కానీ మనకి అక్కడ స్థానిక వంటలపై రుచులు ఆశించిన మీద పొందకి ఏదైతుందో మనకిక్కడ తెలంగాణ ప్రాంతం మన ఇంటి రుచి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అటువంటి తెలంగాణ ప్రాంతం ఇంటి రుచులు అందింప చేయబడే విధంగా పల్లె రుచులు ఇవాళ ఈ చెట్టిస్తే అది మటనే కానీ చికెనే కానీ ఇవాళ మటన్ చికెన్ ఫిష్ అనే కాకుండా ఇవాళ వెజిటేరియన్ సంబంధించిన టమాటోతో కూడా మనం మంచి చట్నీ వస్తాము. టమాటా చట్నీ, ఉసిరికాయ చట్నీ అని చెప్పి అంటున్నా, మామిడికాయ చట్నీ కానీ నిమ్మకాయ చట్నీ కానీ రకరకాలైనటువంటి ఒక చట్నీస్ ఏర్పాటు చేసి వీటిని స్థానికంగా మార్కెట్లో అందుబాటులోకి తేవడంతో పాటుగా తెలంగాణ ఇతర నగరాలలో నివాసితమై విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉన్నటువంటి వారికి అందుబాటులోకి తేవడంతో పాటుగా విదేశాల్లో కూడా ఎక్కువ చేయబడే విధంగా ఈ కార్యక్రమం రూపొందింప చేయబడినందుకు నేను సురేష్ గారిని వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఇది కేవలం లావణ్య వీళ్ళు మాతోనేది కాదమ్మా, వీళ్ళు మీరు తోడుంటేనే ఏదైనా మన ఆశించే మీరు పెద్ద పొందగలుగుతాం. సురేష్
ఒక కుటుంబ పరంగా ఏదైతే ఇల్లాలుగా తోడుండమే కాకుండా ఇక్కడ జీవనంలో కూడా ఏదైతుందో వ్యవసాయకంగా ఏ విధంగా తోడుంటారో వ్యాపార రంగంలో కూడా తోడుండి అండగా నిలుస్తుందని చేపడుతున్నటువంటి ఈ పాల ఉత్పత్తి విక్రయాలే కానీ అంటే పలుచ విక్రయాలకు సంబంధించి మీరు సఫలీకృతం అవుతారు కావాలని కోరుతూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.